యూపీలో ప్రయాగ్రాజ్ మహాకుంభమేళాకు భక్తులు భారీగా తరలివస్తున్నారు. ఇవాళ మూడో రోజు కుంభమేళాకు అధికారులు భారీ భద్రతను కల్పించారు. ఈ మహాకుంభమేళా 45 రోజుల పాటు జరగబోతోంది. ఇదే అంశానికి సంబంధించి మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ అందిస్తారు. యూపీలో ప్రయాగ్రాజ్ మహాకుంభమేళాకు భక్తులు భారీగా తరలివస్తున్నారు. ఇవాళ మూడవ రోజు కుంభమేళాకు అధికారులు భారీ భద్రతను కల్పించారు. ఈ మహాకుంభమేళా 45 రోజుల పాటు జరగబోతోంది. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని వివరాలను మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ అందిస్తారు. జమీమా మహాకుంభమేళా మూడవ రోజు అని చెప్పవచ్చు. ముఖ్యంగా మనకు మహాకుంభమేళకు నిన్నటి వరకు దాదాపు 2 రోజులు, మొదటి రోజు భక్తులు పోటెత్తారు. రెండవ రోజు దాదాపు నిన్నటి వరకు 4 కోట్ల మందికి ప్రజలు నిన్న యొక్క షాహీ స్నానాలకు, పుణ్య స్నానాలు ఆచరించినట్లు మాత్రము అధికారికంగా ప్రభుత్వం ప్రకటించింది. అయితే ముఖ్యంగా మనం ప్రయాగ్రాజ్ జంక్షన్లో దగ్గర ఉన్నాము. ప్రస్తుతం ఇక్కడ అంతా కూడా అంటే నిన్నటికి అంటే నిన్న చాలా ఇంపార్టెంట్ అయినటువంటి రోజు, మకర సంక్రాంతి రోజు. చాలా మంది దేశ విదేశాల నుంచి కూడా, అన్ని రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి ప్రజలు రావడం జరిగింది. అయితే ఈ రోజు అంటే ప్రయాగ్రాజ్కు అంటే నిన్న చాలా మంది అంటే మకర సంక్రాంతి పండుగ తర్వాత లోడి అనేది ఇక్కడ నార్త్ లో చాలా ఇంపార్టెంట్ అయినటువంటి ఒక ముఖ్యమైనటువంటి పండుగ. ఈ పండుగ సందర్భంగా చాలా మంది కూడా కొంతమంది రావడం కూడా అంటే పండగ సందర్భంగా ఇక్కడికి రావడం కొద్దిగా తగ్గింది. కానీ నిన్నటి వరకు ఇక్కడ 4 కోట్ల మంది పబ్లిక్ మాత్రము ఇక్కడ మనకు పుణ్య స్నానానికి వచ్చినట్లు మాత్రం అధికారికంగా ప్రకటించారు. ఇప్పుడు మనం ప్రయాగ్రాజ్ దగ్గర ఉన్నాము. ఇక్కడ చాలా మంది ప్రయాణికులు వస్తూ ఉన్నారు, సంఖ్య పెరుగుతూ ఉంది. దాదాపు 45 రోజుల పాటు జరిగేటటువంటి ఈ మహా అద్భుత ఘట్టానికి మాత్రము ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. 7 అంచెల వ్యవస్థతో మాత్రము ఇక్కడ అంతా చాలా కట్టుదిట్టమైనటువంటి భద్రతా వ్యవస్థ మధ్య మాత్రం ప్రయాగ ఉందని చెప్పవచ్చు. ఒకవైపు ఆకాశంలో డ్రోన్లతోటి ఎప్పటికప్పుడు కూడా పహర కాస్తున్నాయి. చుట్టూరా కూడా ఆర్మీకి సంబంధించినటువంటి సెక్యూరిటీ. ప్రయాగ చుట్టూ 107 చెక్ పోస్టులు, దాదాపు 1000 మందికి పైగా, తర్వాత 987 మందిగా పోలీస్ కానిస్టేబుల్, తర్వాత సిఐ తర్వాత మొత్తం అందరూ కూడా సెక్యూరిటీ అంతా కూడా కట్టుదిట్టం. ఇప్పుడు మనం ప్రయాగ్రాజ్ దగ్గర ఉన్నాం. ఇక్కడ ఎవరైతే పబ్లిక్ నిన్న కొన్ని కోట్ల మంది రావడం, ఇక్కడ నిన్న కూడా అంటే మనకు ఇసుక రాలనంత జనం ఉన్నటువంటి నిన్న రైల్వే స్టేషన్ ఈ రోజు అంటే నిన్నటికి ఈ రోజుకి కొద్దిగా తగ్గింది. కానీ పబ్లిక్ వస్తున్నారు, ఫ్లోటింగ్ అనేది ఉంది. కాబట్టి నిన్నటికి ఈ రోజుకి కొద్దిగా మనకు అంటే కొంత జనాభా అన్నది కొంత డిఫరెన్స్ గా ఉంది. అయితే ఇక్కడ టికెట్స్ కి సంబంధించినటువంటి వాళ్ళు ఇక్కడ ఉన్నారు. అయితే ఈ టికెట్స్ కి సంబంధించినటువంటి ఏదైతే ఉందో అందరూ కూడా టికెట్ బుకింగ్ లోపల ట్రైన్లో అంటే లోపల స్టేషన్లో వెళ్ళి చేస్తారు. ఇక్కడ కొన్ని ఇప్పుడు ప్రత్యేకంగా ఈ 45 రోజుల కొరకు మాత్రము గవర్నమెంట్కి సంబంధించినది వాళ్ళకు అంటే ఉద్యోగులు చేస్తున్నారు. అంటే ఇక్కడ ప్రైవేట్కి సంబంధించినటువంటి వాళ్ళు 45 డేస్కి కొంతమందికి టికెట్స్ ఇచ్చి వాళ్ళ కమిషన్ బేస్గా టికెట్లు ఇచ్చే విధానాన్ని ప్రవేశపెట్టారు. ఇక్కడ వాళ్ళను ఏ విధంగా టికెట్స్ ఇస్తున్నారు అనేది ఇక్కడ కనుక్కుందాం. నమస్కార్ జీ. आप बताओ टिकट का मतलब इधर का जो लोग आते हैं मतलब इन लोग का कैसे इन लोग का टिकट देते हैं? मैम जो भी लोग आते हैं उनको जहाँ भी डेस्टिनेशन पे जाना होता है उनको ट्रेन के बारे में जानकारी देके उसके बाद उसके हिसाब से टिकट निकाल के दे देते हैं. अच्छा ठीक है. उनको बुला ले. आइए इधर आइए, इधर आ जाओ. एक टिकट इधर से ले लीजिए. फिर इन लोग का जो टिकट है कितना का होगा? जो टिकट अगर कुंभ मेला स्पेशल उतना फेयर जितना टिकट में शो करता है, जितना टिकट फेयर शो करता है उतना पैसा लेके उतना टिकट दे दिया जाता है जितने आदमी रहते हैं. अच्छा ठीक है. इनको एक बार टिकट दे दो. कहाँ जाओ? आप करबी. हाँ 75 रुपए 75. अच्छा ठीक है. इधर का मतलब का है. अच्छा चित्रकूट. इधर से कैसे निकाल? ये स्मार्ट कार्ड के जरिए. अच्छा रेलवे का स्मार्ट कार्ड होता है. ओके.
कार्ड लगा के उसमें इंटर करते हैं, उसके बाद कल कितना लोग था? कल कितना लोग था? कुछ अंदाजा नहीं है, कुछ अंदाजा नहीं। भीड़ मतलब रश बहुत था। अच्छा अच्छा अच्छा, ठीक है हाँ ठीक है। आपका जो आज कितना लोग होगा? अभी तो खैर नॉर्मल भीड़ है, अच्छा हाँ normal भीड़ उतना नहीं है। इतना नहीं है. हाँ ఓకే అయితే చాలా మంది కూడా టికెట్ ఏదైతే पैर रखने की जगह नहीं थी यहाँ पे। अच्छा पैर रखने की जगह हाँ एकदम मतलब पूरा जाम था। ఓకే నిన్న చాలా పబ్లిక్ ఉన్నారు ఈ రోజు మాత్రము అంటే ఏదైతే మనకు కొంత రద్దీ తక్కువగా ఉంది కానీ అంటే ఇక్కడ టికెట్ ఏదైతే ఉందో ఒక ప్రైవేట్ అంటే 45 డేస్ కు వీళ్ళకంతా కూడా గవర్నమెంట్ టికెట్ ఇచ్చేటటువంటి విధానాన్ని ఏర్పాటు చేసింది. వీళ్ళకి ఒక కమిషన్ బేస్ మీద ఏర్పాటు చేసింది. అంటే వాళ్ళకు ఇన్ని టికెట్లు చేస్తే ఇంత కమిషన్ అన్నటువంటి విధానాన్ని ఇక్కడ పెట్టింది. మొత్తం మీద మాత్రం కుంభమేళలో చాలా మంది యువకులకు చాలా మందికి చుట్టూరా ఉన్నటువంటి పబ్లిక్ కి మాత్రం కొంత ఉపాధి లభించిందని చెప్పవచ్చు ఒకవైపు. మరొక వైపు మనకు ఏదైతే ఇక్కడ ప్రయాగ్రాజ్కి సంబంధించినటువంటిది 45 రోజులు జరగబోతుంది. దీనికి తగ్గట్టుగానే ఏర్పాట్లు మాత్రము పూర్తి చేస్తున్నారు. ఈ ఏర్పాట్లు ముందు ముందు కూడా ఎటువంటి భద్రతా వ్యవస్థకు అంటే ముప్పు రాకుండా మాత్రం హై సెక్యూరిటీతో ఉన్నారు జమీమా.